హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్. మన ఇంట్లో ఎన్ని వెండి సామానున్నా ఇట్టే ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే మా సిద్ధుకి అన్నప్రాసన అప్పుడు అమ్మ వాళ్ళు తీసుకున్న గాజు గిన్నె డైలీ వేడి అన్నం పెట్టడం వల్ల ఇలా చేంజ్ అయిపోయాయి. సో ముందైతే మంచిగా ఎన్ని వెండి సామాన్ తీసుకుంటామో దానికి తగ్గట్టు స్టీల్ గిన్నె మాత్రమే తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న వెండి సామాను మునిగేలాగా వాటర్ అయితే పోసుకోండి. దాని తర్వాత దానికి మనం ఎన్ని వెండి సామాన్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఈ బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ సోడా ఉప్పునైతే వెయ్యండి. కొంతసేపు ఆగిన తర్వాత ఇలా మరుగుతుంది. ఇలా మరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి మూత పెట్టి ఆ వేడి చల్లారేదాకా దాంట్లో అలానే ఉంచండి. తర్వాత ఈ నిమ్మకాయలు ఏంటి అనుకుంటున్నారా, నేను ఊరికే ట్రై చేద్దాం రుద్దాం అనుకుని వేసాను. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. నిమ్మకాయ వల్ల మళ్ళీ బ్లాక్ కలర్ వచ్చేసిద్దంట. సో ఇలా ఉంది. నేను బౌల్లో నుంచి తీసిన తర్వాత సెకండ్ కోటింగ్ క్లీనింగ్ లాగా నేను ఇంట్లో ఉన్న టూత్పేస్ట్ ఏదైనా పర్లేదు దాంతో ఇలా క్లీన్ చేసుకున్నాను. పైన జస్ట్ నాకైతే చాలా వర్క్ అయింది అనిపించింది. కొంచెం డీప్గా క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కొంచెం పేస్ట్ వేసుకుని దాన్ని డిజైన్ అయితే ఉంటుంది కదా దాంట్లో బ్లాక్గా ఉందని చెప్పేసి మంచిగా డీప్గా క్లీన్ చేశాను. కొంచెం మనం బ్రష్ని దగ్గరగా పట్టుకుని ఒత్తి పెట్టి ఇలా రుద్దితే చూడండి డిజైన్లో ఉన్న బ్లాక్ తనం అంతా పోయి చాలా మంచిగా షైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఫైనల్గా అయితే నాకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అయింది. గిన్నె గ్లాసు మళ్ళీ కొత్తవిలా అనిపించాయి. ఇంట్లో పెడితే తలతల్లాడిపోతున్నాయి. ఎండి సామాన్ ఎప్పుడు ఇలా తలతల్లాడితేనే ఇష్టపడతాం కదా, అలా మాకైతే ఆ గిన్నె గ్లాస్ అలా నల్లగా ఉంటే అస్సలు నచ్చలేదు. అసలు ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఈ టిప్పే కాదు మరిన్ని మీకు యూస్ఫుల్గా చాలా సింపుల్గా అయిపోయే టిప్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. నాకైతే గిన్నె గ్లాస్ చూడంగానే హ్యాపీ అనిపించేసింది. ఓకే బాయ్.